హైదరాబాద్లో చదువుకొని హైదరాబాద్లో కంపెనీ పెట్టి 1000 కోట్ల ఎగ్జిట్ కొట్టాడు. ఎట్లా? రహేజా మైండ్ స్పేస్ ఉంది కదా, దాని ఆపోజిట్ మొత్తం ఎడారే. ఓమ్ని డిక్కీ ఓపెన్ చేసి పెద్ద పెద్ద డేక్షాలు బయట పెట్టి 30 రూపీ మీల్స్, 20 రూపీ కర్డ్ రైస్. ఎవ్రీ మార్నింగ్ ఐ వుడ్ వేకప్ విత్ టెన్షన్. నిజంగా ఇది నేను నెక్స్ట్ 15 years చెయ్యాలా అనే ఒక భయం పట్టుకుంది. మేము ఒక ఇంట్రెస్టింగ్ సర్వే చేసాం. ఈ మాల్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ మీకు మొబైల్ నెంబర్ అడిగినప్పుడు మీరు ఏమి ఇస్తున్నారు అని. నా నంబరు 1 digit మార్చిస్తామన్నారు. సెకండ్ పర్సన్ ఎయిర్టెల్ కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తామన్నారు. థర్డ్ పర్సన్ సెడ్ ఐల్ గివ్ మై వైఫ్స్ నెంబర్. నాకు ఇవాటి దాకా అది అర్థం కాలేదు. అంటే నీకు రాని స్పామ్ నీ వైఫ్కి వస్తే ఓకేలా. జనాలు ఫ్రెండ్స్తోనే పార్ట్నర్షిప్లు చేయరు, నువ్వు సొంత పెళ్ళాన్నే కోఫౌండర్ కింద పెట్టుకుని. హౌ డేర్ యూ? నీలిమా నెవర్ సెడ్ నేను ఈ రోల్ చేస్తాను కంపెనీలో, ఈ రోల్ చేయను అని ఎప్పుడు చెప్పలేదు. నువ్వేం చేస్తావు చెప్పు, మిగతా నేను చేస్తాను. సో దట్ కాంప్లిమెంటరీ మైండ్ సెట్ ఐ థింక్ ప్లేడ్ ఎ వెరీ బిగ్ పార్ట్. ఒక సక్సెస్ఫుల్ స్టార్టప్ నడవాలంటే 2-3 పక్కన ఫెయిల్ కావాలా? నాకైతే అలాగే అయింది మరి. ఆ డెసిషన్స్ ఏంటి విచ్ మేడ్ మీడియా మెంట్ వాట్ ఇట్ ఈస్? సో ఆదిత్య, మన దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఏదో ఒకటి చేయాలి కదా, ఏం చేస్తున్నావు?